పోతే గోడ వచ్చేస్తుంది. గోడ நம்ம தாவீதை எதிர உட்கார்ந்து கொண்டிருக்கிறாரு. ఇదిగో దావీదు అయ్యా మన దగ్గర నిలబడుతున్నాడు. நான் கூப்பிடுறேன், అయితే నేను పిలుస్తున్నాను. அவர் சத்தம் கேக்கும் தானே? ఇదిగో నా యొక్క మాట వినబడుతుంది కదా. అదే దావీదు ఎన్ సెవరికి అన్నాడు இருக்கிறாரு. చూడండి, నాకు ఎదురుగా ఉంటే దావీదు గారికి నేను చెప్పే మాట వినబడుతుంది. అదే ఈ గోడకి అవతల ఉన్న నేను పిలిచే పిలుపు వినిపిస్తుందా? నా కూపిట அவர் கேக்குமா? నేను పిలిస్తే వినిపిస్తుందా? ఎందుకు? செவரு இருக்குது, మధ్యలో గోడ. நீ என்னதான் கத்தினாலும் అరిసినా బదులు వరాదు, సౌండ్ వినిపించదు, బదులు రాదు. నీ కత్తినే అరగணும், అరుస్తూనే ఉండాలి. இந்த பிரச்சனையா பதில் தர மாட்டேன்றீங்க? ఏమైంది? ఎందుకు నువ్వు తలుపు తీయట్లా? அவர் உன்னை பார்க்க முடியாது, ఆయనను చూడలేడు, அவர் சத்தம் உனக்கு கேட்காது, ఆయన శబ్దం వినబడదు. ஏன்னா ఎందుకు? உனக்கு முன்னாடி నీకు ముందు செவரு இருக்குது, గోడ 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 ఉంది. அது ஓட పాపము పాపమనే గోడ ఉంది. దాన్ని పగలగొట్టు వార్త సోరే. నీవు పేసినటువంటి మాట్లాడిన మాట అనేటువంటి గోడ పాపము గోడ. நீ என்ன தவறு செஞ்சியோ, ఇగో నువ్వు ఏదైతే పాపము చేశావో தவறுனால வந்த சோరే, ఆ పాపమనే గోడ இத ఒడిచేనా నువ్వు పగలగొడితే அவரை பார்க்கலாம், ఆయన చూడొచ్చు. இத ఒడిచేనా ఇది పగలగొడితే அவர் సత్తத்தை கேட்கலாம், స్వరం వినొచ్చు. இத ఒడిచేనా పగలగొడితే அவர் సత్తం உனக்கு கேட்கும், శబ్దం నీకు వినబడుతుంది, సౌండ్. హల్లెలూయా హల్లెలూయా. సాధారణ ఫోన్ பண்றோம், అయితే మనం ఒక ఫోన్ చేస్తున్నాం. அந்த போன் அவருக்கு போகல, ఆ యొక్క ఫోన్ ఆయనకి వెళ్ళలేదు. என்ன பண்ணுவோம்? ఏం చేస్తాం? எடுத்து வச்சிருமா, వెంటనే పెట్టేస్తామా? చెక్ பண்ணுவோம், మళ్ళీ చెక్ చేస్తాం. எதனால టవర్ ప్రాబ్లమా, ఎందుకు ఈ ఫోన్ చేస్తే వెళ్ళడం లేదు? ఆలోచన నీదో ఆలోచన, హలో 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 నువ్వు చెప్తే వాళ్ళు కూడా చెప్పాలి. అంక వరాదు సత్తం, కానీ నువ్వు చెప్పేది కనెక్షన్ இல்ல, ఎందుకంటే మధ్యలో అతనికి నీకు మధ్యలో కనెక్షన్ లేదు. దేవునికి కనెక్షన్ కట్ అయ్యింది. అదే విధంగా దేవుడికి ప్రార్థన చేస్తే నీకు ఆ శబ్దం వినబడదు, నీ శబ్దం ఆయనకి వినబడుతుంది, మధ్యలో కనెక్షన్ కట్ అయిపోతుంది. అదే సరి చెయ్యి, ఆ కనెక్షన్ అనేది కట్ చేయి. నీ సరి செஞ்சிட்டு பிறகு ఫోన్ பண்ணு, నువ్వు సరి చేస్తాను ఫోన్ చేయి, కాల్ చేయి, బదులు వரும், సౌండ్ వస్తుంది, శబ్దం వస్తుంది, బదులు వస్తుంది. இல்லையானா లేకపోతే நீ மட்டும் தான் பேசினே మాత్రమే అరుచుకుంటావు, அவர் சத்தம் உனக்கு கேட்காது, ఆయన సౌండ్ వినబడదు. హల్లెలూయా హల్లెలూయా பண்ணுவீங்களா? చేస్తారా? கர்த்தர் அதுக்காக தான் கொண்டு வந்திருக்கிறாரு. ప్రభు అందుకోసం మమ్మల్ని తీసుకుని వచ్చారు. கடந்த நாட்களில చివరి దినాల్లో எனக்கு ஒரு தரிசனம் கொடுத்தாரு, దర్శనం వచ్చింది. அந்த தரிசனத்துல ఆ దర్శనంలో தரிசனம் சொப்பனம் கிடையாது, అది ఒక కల కాదు. ஜெபம் பண்ணும்போது ప్రార్థించినప్పుడు என்னோட கர்த்தர் நிறைய வாட்டி பேசியிருக்கிறாரு, నాతో దేవుడు అనేక మార్లు మాట్లాడాడు. நேத்து ஈவினிங் வந்து உட்காரும் போது, నిన్న సాయంకాలం కూర్చున్నప్పుడు, அந்த இடத்துல சேர்ல உட்காரும் போது, అక్కడ నేను కూర్చున్నప్పుడు ஒரு நெருப்பு போல ఒక అగ్ని దిగుద్ది వచ్చింది. ఇక్కడికి இடத்துல வரும்போது ఇక్కడికి వచ్చినప్పుడు கர்த்தருடைய நெருப்பு நான் பார்த்தேன், దేవుడి అగ్ని నేను చూశాను. ஒருவேளை இது சின்ன సభயா இருக்கலாம், ఇది చిన్న మందగా చిన్న సంఘంగా కనబడొచ్చు. இடத்துல యేసు இருக்கிறாரு, ఇక్కడ యేసయ్య ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గట్టిగా పాడవచ్చు. அவர் మహిమ இருக்குது, దేవుడి మహిమ ఎక్కడ ఉంది? இந்த இடத்துல ఈ స్థలంలో అనేక జనం வரப்போறாங்க, అనేక మంది రాబోతున్నారు. ఉనకు పత్తాదు, ఈ స్థలం నీకు సరిపోదు. கர்த்தர் உனக்கு ஒரு இடத்தை கொடுக்க போறாரு, దేవుడికి మంచి స్థలాన్ని ఇవ్వబోతున్నాడు. இடத்தை கொடுக்க போறாரு, கர்த்தரே கொடுப்பாரு, దేవుడు ఇస్తాడు. நீ ஒரு சர்ச்சை கட்ட போறீங்க, నీవు మంచి బండారు కట్టబోతున్నావు. சர்ச்சை அல்ல, ఇది ఇటువంటి చర్చి కాదు, பெரிய சர்ச்சை கட்ட పెద్ద సంఘం కట్టబోతున్నావు. ஒருவேளை ఒకవేళ இந்த இடத்துல ఈ స్థలములో அற்பமா எண்ணப்பட்ட சர்ச்சையா இருக்கலாம், నిన్ను హేళన చేసినటువంటి స్థలములో ఉన్నటువంటి பார்வைக்கு அற்பமான இருக்கலாம், అందరి కళ్ళకి నువ్వు హేళనగా కనబడి ఉన్నావు. இதோ நாட்கள் வருது, ఇదిగో రోజులు వస్తున్నాయి, உயர்த்த போறாரு, మంచి రోజులు వస్తున్నాయి. దేవుడు లేకపోతున్నాడు. நீ செய்ய வேண்டியதல்ல, నువ్వు చేయబోయేది ఒకటే. ஆத்துமா வா வான்னு கூப்பிடாதே, ఎక్కడ పిలవసరలేదు. உன் விளக்கு, నీ యొక్క దీపము அது விளக்கு போல எரிஞ்சு கொண்டிருக்குது, ఇదిగో నీ దీపము చిన్నదిగా వెలిగించబడుతుంది. நீ ஒண்ணும் பண்ணாதே, నీవేం చేయొద్దు. இந்த விளக்கு தீவட்டியா மாத்து, ఇదిగో ఈ యొక్క దీపాన్ని పెద్ద దీపముగా మార్చు. நீ விளக்க தீவட்டியா மாத்த 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 ఈ దీపాన్ని నువ్వు ప్రజ్వలించేటువంటి జ్వాలగా మార్చితే சுத்திக்கிற இருளுகிற ஜனங்கள், చుట్టూ ఉన్న చీకటి ప్రజలందరూ இந்த வெளிச்சத்துக்கு வருவாங்க, ఈ వెలుగులోనికి వస్తారు. யாரு வெளிச்சத்துக்கு வா வான்னு கூப்பிடு வந்தல்ல, ఎవరిని కూడా ఈ వెలుగులోనికి రా 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 అని పిలవసరం లేదు. இந்த வெளிச்சம் அதிகமாக அதிகமாக ఈ వెలుగు ప్రకాశించ அநேகருக்கு வெளிப்படும், నువ్వు అనేక మందిని పిలవకల వాళ్ళే వస్తారు. அந்த வெளிச்சத்துக்கு தானா வருவாங்க, ఆ వెలుగులోనికి యేసు ప్రభు దగ్గరికి వాళ్ళే వస్తారు. யாரை கூப்பிடுவாங்கல்ல, ఎవరిని పిలవసరం లేదు. போகட்டும், ఎవరు ఎలాగైనా పోనీ, பயப்படாதே, భయపడకు, கலங்காதே, చివరపడకు. யோசுவோட இருந்தது போல, యెహోషువతో ఉన్నట్టుగానే, மோசோட இருந்தது போல, మోషేతో ఉన్నట్టుగా கர்த்தர் உங்களோட இருக்கிறார், దేవుడు నీతో ఉన్నాడు. சபையோட இருக்கிறார், నీ సంఘముతో ఉన్నాడు. கர்த்தர் விரும்புற காரியம், ప్రభువు చెప్పే మాట, ஜெபம் கம்மியா இருக்குது, ప్రార్థన తక్కువగా ఉంది. ఈ నాట్ల இந்த ஜெபம் இல்ல, ప్రార్థన అప్పుడున్నట్టుగా లేదు. அதனால கஷ்டம், అందుకే
అందుకే ఈ కష్టాలు, அதான் நஷ்டம், అందుకే నష్టాలు, அதான் வேதனை. అందుకే వేదన. அப்பா சொல்றாரு, దేవుడు చెప్తున్నాడు, என் மகளே, ఏ కుమారుడా కుమార్తె, నా కుమారుడా నా కుమార్తె, என் சமூகத்துக்கு வா, నా సన్నిధిలోనికి రా, என் கிட்ட வா, నా దగ్గరికి రా, பயப்படாதே, భయపడకు, என்ன நோக்கி பாரு, నన్ను చూడు, உன் தேவையை நான் சந்திப்பேன், నీ అవసరాలు నేను తీరుస్తా, உன் என்ன தேவையோ నీకే అవసరమైనా நான் கொடுப்பேன், నేను ఇస్తాను. என்னை விட்டு தூரமா இருக்காது. నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళకు. முந்தைய நாட்கள் கிட்ட இருந்தியே, ఇదిగో ముందంతా నా దగ్గర ఉన్నావు కదా. அநேக இரவுல అనేక రాత్రులు நீ படுத்துக்கொண்டு నువ్వు పడుకున్నప్పుడు எல்லாம் நல்லா இருக்கிறாங்களே, అందరూ బాగున్నారు కదా. நாங்க என்ன போவோமோ, ఓ சொல்லுங்க. ఓకే, நாங்க என்ன போவோமோ, అయ్యా మేమేం పాపం చేశాం, ஏன் எங்க வாழ்க்கை இப்படி இருக்குது, ఎందుకు నా జీవితం ఎలా ఉంది? நான் கர்த்தருக்காக தானே வாழுறோம், ఓ నేను దేవుడి కోసమే జీవిస్తున్నాను, உங்க வாழ்க்கையில ஒரு பிளஸிங் இல்லையே, నా జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు. அப்படி புலம்பி கொண்டிருக்கிறியா? అలా నువ్వు వేదనిస్తున్నావా? கர்த்தர் சொல்றாரு, దేవుడు చెప్తున్నాడు, இந்த வருஷத்திலேயே, ఈ సంవత్సరంలోనే, புது ఈ வருஷத்திலேயே నూతన సంవత్సరంలోనే வாழ்க்கையில அற்புதம் செய்ய నీ போறாரு. జీవితంలో అద్భుతం జరగబోతుంది. நினைப்பதற்கும் అది జరుగుతుంది. நீ வேண்டுவதற்கும் నువ్వు అడిగేదానికంటే ఊహించుకోవటానికంటే அதிகமா கர்த்தர் கொடுக்க போறாரு. ఆశ్చర్యకరంగా చేయబోతున్నాడు. அவரு சொல்ற காரியம், నేను మీకు చెప్తున్న మాట, என் பாதத்துல காத்துரு, ఆ పాదంలో ఎవరు వేచి ఉండు, அதிகாலையில காத்துரு, ఉదయాన్నే వేచి ఉండు, உனக்காக நான் வந்து నీ காத்திருக்கிறேன், కోసం నేను వేచి ఉంటున్నా. என் மக வருவாளோ, నా కుమారుడు వస్తాడా, பாடுவாளோ, నా దగ్గరకు వచ్చి పాడతాడా, நோக்கி பாப்பாளோ, నన్ను చూస్తాడా. ஆனா நீயோ కానీ నువ్వు தூங்கி கொண்டிருக்கிறாயே, నువ్వు నిద్రపోతున్నావు. நான் உன்னோட பேசணும்னு சொல்லி నేను నీతో మాట్లాడాలని எத்தனை முறை நான் உன்னோட வருவேன், ఎన్ని సార్లు వస్తాను దగ్గరికి. மகளே నా కుమార్తె என்னத்துக்கு வா, నా దగ్గర రా, உன்னோட பேசணும், నీతో మాట్లాడాలి, உன் பட்டணத்தை குறித்து பேசணும், నీ యొక్క పట్టణం గురించి మాట్లాడాలి, உங்க ஊரை குறித்து నీ பேசணும், ఊరి గురించి మాట్లాడాలి, சபையை குறித்து నీ பேசணும், సంఘం కొరకు మాట్లాడాలి, குடும்பத்தை குறித்து నీ కుటుంబం பேசணும். కొరకు మాట్లాడాలి. அவர் உன்னோட பேச சித்தமா இருக்கிறார், ఇదిగో ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ஆனா நீங்களோ కానీ మీరైతే அவர் విட்டு దూరமா இருக்கிறீங்க, ఆయన విడిచిపెట్టి దూరం అయిపోతున్నారు. உன்னை விரும்புறாரு, ఆయన దేవుడిని ఇష్టపడుతున్నాడు, மேல பாசமா నీ இருக்கிறாரு, మీద ప్రేమ కలిగి ఉన్నాడు. அவர் என்ன பிடிக்கும் தெரியுமா? ఆయనకి ఏమి ఇష్టం తెలుసా? ஆண்டவரே, ప్రభువా, நான் அந்த ஊருக்கு ஊழியம் பண்ணேன், నేను ఆ ఊరికి పరిచయం చేశాను, இந்த ஊருக்கு போனேன், ఈ ఊరికి వెళ్ళాను, அந்த ஊருக்கு போய் அந்த வேலையை பார்த்தேன், ఆ ఊరికి వెళ్ళి ఆ పని చేశాను. அதெல்லாம் இல்லப்பா, అవన్నీ కాదండి, என் பாதத்துல காத்து, నా పాదముల దగ్గరకు వచ్చి కూర్చో. அவனுடைய யார் காத்திருக்கிறாளோ, ఆయన దగ్గర ఎవరైతే వేచి ఉంటున్నారో, பாதத்திலே உட்கார்ந்து கொண்டிருக்கிறாளோ, ఎవరైతే పాదముల దగ్గర కూర్చుంటున్నారో, அவங்கள மேலதான் அவருக்கு பிரியம் அதிகம். వాళ్ళ మీదకే దేవుడి ఇష్టం వస్తుంది. இந்த கடைசி காலத்துல ఈ చివరి దినములో அநேக ஊழியக்காரங்க అనేక సేవకులు மூணு நேரம் ஊழியத்துக்கு வந்துடுறாங்க, చాలా మంది వచ్చేసి సంపూర్ణ సేవకి. ஆண்டவரே ఆ ప్రభువా, என்ன சொல்றியோ నువ్వేం చెప్తావో அதான் கேட்பேன், అదే వెంట உமக்காக నీ కొరకు வேலைக்கு போக மாட்டேன், నా పనికి వెళ్ళను, பாதத்துல నీ పాదము దగ్గర காத்திருப்பேன் నేను వేచి ఉంటా சொல்லிட்டு మాట్లాడి அவர் ஓரம் வச்சுட்டு ఆ దేవుని పక్కన పెట్టేసి வேற ஒருத்தர் போய் வேலை செய்யறாரு, వేరే వేళకి పని చేస్తున్నారు, வேற சபையில போயிட்டு ஊழியம் వేరే பண்றாரு, సంఘానికి వెళ్ళి పరిచయం చేస్తున్నారు, வேற மீட்டிங்கு போறாரு, వేరే మీటింగ్ వెళ్తాను. அதெல்லாம் சுத்திட்டு అదంతా తిరిగి கஷ்டம் வரும்போது కష్టం వచ్చినప్పుడు அப்பாவோட வந்து తండ్రి దగ్గరికి వచ్చి, அப்பா తండ్రి வேலையை விட்டுனே, నా పని వదిలేసా, எல்லாத்த விட்டுட்டு నా పేరును వదిలేసి நான் வந்தனே, నీ దగ్గరికి వచ్చాను. எனக்கு 100 ரூபாய் கிடைக்கல, అదే 100 రూపాయలు లేదు, 50 ரூபாய் கிடைக்கல, 50 రూపాయలు లేదు, பஸ் பேர் இல்ல, బస్సు ఛార్జీలు లేవు, காசு இல்ல, డబ్బులు లేవు. ஏன் சொல்றாங்க ఎందుకు தெரியுமா? అంటున్నారు తెలుసా? இவரு வேலைக்கு வந்துட்டு ఈ దేవుడి పనికి వచ్చి யாரோட வேலை செய்து ఎవరో పని చేస్తున్నావు నువ్వు. இன்னைக்கு அப்படிதான் செய்ததுனால ఈ రోజు అనేక మంది అలా చేస్తున్న బట్టి வாழ்க்கை வருமே, వారి జీవితంలో కష్టం, నష్టం, போராட்டம், பிரச்சனை, సమస్య. காரணம் என்னன்னா కారణం ఏంటంటే இவருடைய வேலைக்கு வந்துட்டு దేవుడి పనికి వచ్చి இவரு வேலை செய்ய దేవుడి மாட்டேன், పని చేయకుండా காத்து நிக்கிறாரு, దేవుడి కోసం, దేవుడు వేలు చేస్తున్న మనుషుల కోసం, என் மகன் என் வேலைக்காக నా வந்துட்டான், కుమారుడు నా పని కోసం నా దగ్గరకు వచ్చారని చెప్పి ఆయన నీ కొరకు వేచి ఉంటే என் பாரத்தை சொல்லணும், నా భారాన్ని చెప్పాలి, என் கஷ்டத்தை சொல்லணும், నా కష్టాన్ని చెప్పాలి. அவருக்குள்ள உன்னோட 1000 கஷ்டங்குது, ఓ నీ కష్టం కంటే నీ ముందు ఉన్న వాడికి ఇంకా 1000 కష్టాలు ఉన్నాయి. உன் கஷ்டத்தை சொல்லி நிக்கிறியே, నీ కష్టమే చెప్పుకుంటున్నావు. ஐயா இந்த கஷ்டம் அந்த கஷ்டம் அந்த எப்போ போனாலும் అయ్యా ఆ కష్టం ఈ కష్టం ఎప్పుడు చూసినా அவருக்குள்ள கஷ்டம் இருக்குது, అయ్యో ఆయనకి ఒక కష్టం ఉంది. அது எப்ப கேட்டியா? దేవుడి కష్టం ఎప్పుడైనా చూసావా? அப்பா తండ్రి, நான் எதுக்காக என்ன படிச்சேன், ఎందుకు నన్ను పుట్టించావు, எதுக்காக இந்த ஊர்ல இருக்கிறேன், ఎందుకు నేను ఊరికి వచ్చాను, உன் சித்த நான் என்ன నీ செய்யணும், చిత్తం ఏంటి, నేనేం చేయాలి? சாதாரண ஒரு சேர் கூட சும்மா படிக்கப்படல, సాధారణ కుర్చీ కూడా మామూలుగా చేయబడలేదు. அது குறித்து ஏதோ ப்ராசஸ் இருக்குது,
దాని గురించినటువంటి ఒక ఆలోచన ఉంది. அது அப்படி இருக்குமானா అది ఆ విధంగా ఉంటే உன்னை குறித்து கர்த்தர் சித்தம் வச்சிருக்கிறார். నీ గురించి దేవుడి చిత్తం ఉంది. எப்பனா கேட்டிருப்பியா? ఎప్పుడైనా చిత్తం ఏంటని అడిగావా? తండ్రి உனக்காக என்ன செய்யணும்? నేను నీ కొరకు ఏం చేయాలి? எங்க போகணும்? నేను ఎక్కడికి వెళ్ళాలి? யாருக்கு எந்த வார்த்தை சொல்லணும்? నేను ఏం చెప్పాలి? உனக்கு என்ன பாரம் నీ வச்சிருக்க? లోపల ఏముంది భారం చెప్పు. உனக்கு என்ன ஏக்கம் నీ இருக்கு? హృదయంలో ఏముందో చెప్పు. எப்பனா கேட்டியா? ఎప్పుడైనా దేవుడిని చూసి అన్నావా? அவரு நோடு பேசுவாரு. ఎప్పుడు నీతో దేవుడు మాట్లాడతాడు. నా కుమార్తె పట్టణத்துல ఈ పట్టణంలో ஒரு பூமி எதிர்த்து வரப்போகுது. ఇదిగో ఒక భూమి బద్దరిపోస్తుంది. இதனால அநேக கட்டடங்கள் விழ போகுது. దాని వల్ల భూకంపం వల్ల అనేక కట్టడాలు పడిపోతాయి. நீ இதற்காக எனக்காக நிப்பியா? అదిగో ఆ టైంలో నువ్వు నా కోసం నిలబడతావా? குடும்பத்தில் நிப்பியா? నీ కుటుంబంలో నిలబడతావా? நூத்துக்கணக்கான ஜனங்கள் மறிக்க போறாங்களே, వందల మంది చనిపోతున్నారు. அவர்களுக்காக என் பாதத்தில் நிப்பியா? వాళ్ళ కోసం నా పాదంలో నిలబడతావా? நிக்கிறவளை கர்த்தர் தேடிக் கொண்டிருக்கிறாரு. ఇక్కడ ఉన్న వాళ్ళలో దేవుడు వాళ్ళ కోసం వెతుకుతున్నాడు. இந்த கடைசி காலத்துல ఈ ఆఖరి రోజుల్లో அவருக்காக காத்திருக்கணும். ఆయన కోసం వేచి ఉండాలి. அவர் வார்த்தையை காத்திருக்கணும். ఆయన మాట కొరకు కనిపెట్టాలి. அவர் சித்தத்துக்காக ఆయన காத்திருக்கணும். చిత్తము కొరకు కనిపెట్టాలి. அப்பா, తండ్రి இந்த நாள்ல ఈ సమయంలో சித்தன்ன నీ చిత్తమే, திட்டன்ன నీ చిత్తమే, அதுக்காக காத்திருக்கணும். దానికోసమే వేచి ఉండాలి. நீ எந்த வேலைக்கு போனாலும், ఏ పనికి వెళ్ళినా, எந்த இடத்துல போனாலும், ఎక్కడికి వెళ్ళినా, உனக்கு டைம் கிடைக்கும் నీకు போதெல்லாம் టైం వచ్చినప్పుడంతా, அவர் பாதத்துல காத்திரு. నీకు సమయం ఉన్నప్పుడల్లా దేవుడి పాదములో పడిపో. நீ ஒன்னும் பண்ண வேணாம். అవే చేయొద్దు. ஸ்தோத்திரம் 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 சொல்லு. స్తోత్రం 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 స్తుతించు. அவர் పాదத்துல உட்கார்ந்து கொண்டிரு. ఆయన పాదముల యొద్ద కూర్చో. உன் தேவையெல்லாம் నీ சந்திப்பாரு. పరిస్థితులన్నీ దేవుడు సంధిస్తాడు. நான் நீங்க எல்லாம் போயிட்டு నువ్వు ఎక్కడికో వెళ్ళి, கஷ்டப்பட்டு வண்டி ஓட்டி இருக்கிறேன். నేను ఎక్కడికో వెళ్ళి కష్టపడి బండి తోలాను. நான் மாம்சத்துல போய் கஷ்டப்பட்டு இருக்கிறேன். నా మాంసంను బట్టి నేను కష్టపడ్డాను. நான் எப்ப அப்பா உனக்கு டைம் கொடுத்து உட்காரணும். అయితే వెళ్ళి వచ్చిన తర్వాత నాకు సమయం ఉన్నప్పుడు ఎప్పుడైతే తండ్రి సన్నిధిలో కూర్చుంటానో, తండ్రి அப்பா, తండ్రి உங்க பாதம் போதும். నీ యొక్క పాదములు చాలు, உங்க சமூகம் போதும். నీ సముఖము చాలు. நீங்க நினைச்சதே கொடுப்பீங்க. ఓ నువ్వు అనుకుంటే ఇస్తావు. அப்படி டைம் கொடுத்து உட்கார்ந்து கொண்டு இருந்தியானா ఆ